హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి మరికొన్ని రోజుల్లో మనకు రిలీజ్ అయితే అవబోతున్నాయి. ఈరోజు మనకు క్యాబినెట్ ముందుకైతే ఫైల్ అయితే వెళ్ళబోతుంది. వీటికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు. సో వీటికి సంబంధించి మనకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఏ శాఖలకు సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు అయితే ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇవి చాలా పెద్ద నోటిఫికేషన్స్ కాబట్టి మనకు రిజర్వేషన్ వారీగా మనకు ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా విధించాలి కాబట్టి కొద్దిగా సమయం అయితే పడుతుందని చెప్పి వీరే చెప్పడం జరిగింది. శాఖల వారీగా నియామకాలకు వారం 10 రోజుల్లో మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. ఒకేసారి వీరైతే నోటిఫికేషన్లు అయితే ఇవ్వరు. అన్ని శాఖలని సంప్రదించి ఈ యొక్క సిలబస్ గురించి, జీత భత్యాల గురించి, వయో పరిమితి అంశాల గురించి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి ఏ శాఖ మనకు క్లియర్ చేసినట్లయితే ఆ శాఖకు సంబంధించిన సిలబస్ వస్తుంది. నోటిఫికేషన్స్ కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ మేరకు పెద్ద పీట్ అయితే మనకు వేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. గ్రామ వార్డు సచివాలయాల్లో కొలువులన్నీ పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలే. ఈ యొక్క వేకెన్సీ అన్నింటిని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అని పరిగణిస్తారని చెప్పి అంటున్నారు. అయితే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 years పాటు ప్రొఫెషనల్గా వర్క్ అనేది చేయాలి. కొంతమేరకు శాలరీ కూడా మనకు ఇస్తారు. ఆఫ్టర్ 2 years తర్వాత వీటిని రెగ్యులర్ అనేది చేస్తారు. ఓకేనా. సో గ్రామీణ ప్రాంతాల సచివాలయాలు మనకు 11,114 అయితే ఉండబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. పట్టణ ప్రాంతాల్లో 3,786 సచివాలయాలు అయితే ఏర్పాటు అనేది చేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలకి 99,144 ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 34,723 ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కేటాయించారు. ఓకేనా. ఇంక చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలు ఎన్ని ఉండబోతున్నాయంటే 5,417 అయితే ఉండబోతున్నాయి. విఆర్ఓకి సంబంధించి 1,790 అయితే ఉండబోతున్నాయి. సర్వే అసిస్టెంట్ 12,671, ఏఎన్ఎంలు 2,200, వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ మనం చూస్తే 9,800, మహిళా రక్షణ ఉద్యోగి 12,671, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 12,671, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ 6,086, అగ్రి హార్టికల్చర్ ఎంపీఓలు 9,996, డిజిటల్ అసిస్టెంట్ 12,671, వెల్ఫేర్ అసిస్టెంట్ 12,671, మత్స్యశాఖ ఎంపీఏ సంబంధించి 500 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు చాలా భారీ ఎత్తున అయితే వేకెన్సీ అయితే భర్తీ అని చేయబోతున్నారు. అండ్ ఇంకా మనకు పంచాయతీ కార్యదర్శి సంబంధించి విఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్కి వేకెన్సీస్ చూస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయి. బట్ భారీ ఎత్తున మనకు ఈ యొక్క పోటీ అయితే ఉండబోతుంది. అయినప్పటికీ కూడాను ఇంత పెద్ద ఎత్తున మనకు వేకెన్సీ అనే భర్తీ అని చేస్తున్నారు కాబట్టి అబ్బాయిలందరూ కూడా కొంచెం బాగానే ప్రిపరేషన్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ముందు కూడా షేర్ అని చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముఖ్యమైన అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.